బండి సాయి భగీరథ మీద పోక్సో కేసు పెట్టి కూడా 3 రోజులైనప్పటికి కూడా ఇప్పటివరకు అయితే అరెస్ట్ అయితే చేయడం జరగలేదు. ఈ విషయం మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి ఉన్నారు. దాదాపు 3 రోజులైనా ఇంతవరకు ఎందుకు కస్టడీలో తీసుకోలే గవర్నమెంట్? బేటీ బచావో అనే నినాదం కాస్త బేటా బచావోగా మార్చేసుకున్నాడు బండి సంజయ్ గారు. ఇలా తన కొడుకుని రక్షించడం కోసం ఏమైనా చేస్తా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం నడుస్తుంది రాష్ట్రంలో, బండి సంజయ్ కొడుకు ఒక న్యాయం నడుస్తుంది. మరి పోక్సో కేసు అంటే చిన్నది కాదు. చిన్న పిల్లల పరిరక్షణ కోసం ఏర్పాటైన పోక్సో చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈరోజు కేసు నమోదైనా కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, మరి ఏ రకమైన స్పందన కూడా మనం 3 రోజుల నుంచి చూస్తలేం. అంటే నిందితుడిని కాపాడే దిశలో ఉంది ప్రభుత్వం. అయితే నిందితుడిని కూడా దేశం దాటి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్. సామాన్య ప్రజలే నిజంగా అట్లాంటి కేసు సామాన్య ప్రజల మీద వస్తే ఎట్లా ఉంటుందండి? ఈ పాటికి హంగామా చేసి హైరానా చేసి 3rd డిగ్రీ ప్రయోగించి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో అన్ని మోపి జైల్లో పెట్టేవారు. మరి ఇలా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కాబట్ట మరి ఈ పిల్లగాన్ని ఎందుకు రక్షిస్తున్నారు? నిజంగా కూడా ఒక 17 ఏళ్ల బాలిక మీద అత్యాచార కేసు నమోదు అయితే దాన్ని తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఉల్టా అమ్మాయి మీదనే హనీ ట్రాప్ కేసు పెట్టిండ్రట. మరి ఇది ఎక్కడన్నా న్యాయమేనండి? ఇలా ఆడపిల్లలకు పరిరక్షణ లేదు. తెలంగాణ రాష్ట్రంలో 18% అఘాయిత్యాలు జరిగినాయట. ఇప్పుడు 2024 సంవత్సరంలో 18% ఎక్కువ హరాస్మెంట్ కేసెస్ నమోదైనాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మొన్న కితాబ్ ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేకపోవడానికి కారణమైంది రేవంత్ రెడ్డి చేతిలో ఇలా రాష్ట్రం ఇట్లా బలవుతుంటే చూస్తూ ఊరుకుందామా? మరి ఆడపిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిఘా టీమ్స్, షీ టీమ్స్ ఎంత అలర్ట్గా పనిచేసేవి. కాలేజీలలో డెమో క్లాసెసే కానీ, అవేర్నెస్ క్లాసెసే కానీ, పిల్లలకు విద్యార్థులకు మేము ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినాం. మేమున్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీరు ఉమెన్ కమిషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది, కానీ ఉమెన్ కమిషన్ నేరాలు చేరదా లేరు మరి? అయితే ఈరోజు దీని మీద ఉమెన్ కమిషన్ మీద కూడా ఇవ్వడం జరిగింది. చర్య తీసుకుంటారని మేము పాజిటివ్గా అనుకుంటున్నాము. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఎంత దుర్భిక్ష పరిస్థితి అంటే ఉమెన్ కమిషన్లో మేము ఇచ్చే ఫిర్యాదు తీసుకోవడానికి కూడా రెడీ లేరంటే అసలు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? వీళ్ళ చీకటి ఒప్పందం నిజమే. సామాన్యుడికి ఒకలాగా ఉన్నోడికి ఒకలాగా ఎట్లా? ఇవాళ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎటువంటి శిక్ష జరుగుతుందో ఇలా బండి సంజయ్ కుమారుని మీద కూడా అలాంటి శిక్షనే విధించాలి. ఇలా బండి సంజయ్ పదవిని కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొడుక్కి ఈయన బుద్ధి నేర్పనోడు ఇలా రాష్ట్రానికి ఏం చేస్తాడండి? చట్టాలు అమలు చేసే పరిస్థితిలో ఉన్నాడు. అంటే అంత పెద్ద శాఖలో పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ ఇంట్లో కుమారుణ్ణి చక్కబెట్టుకోలేనాడు. ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని ఏం చేస్తాడండి? ఇలా బీజేపీలో చెప్పేవి శ్రీరంగ నీతులు ఏదో సామెత ఉంటుంది. ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం అని పెద్ద పెద్ద గప్పాలు కొట్టే బీజేపీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరండి? ఇలా బండి సంజయ్ గారు తన విలువను, తన ప్రాముఖ్యాన్ని పొడగొట్టుకున్నాడు. కంప్లీట్గా జీరో అయిపోయింది. ఇలా బీజేపీకి ఉన్న గ్రాఫ్ కూడా కంప్లీట్గా జీరో అయిపోయింది. ఇలా తన కుమారుని మీద ఇంత పెద్ద కేసు నమోదైతే నిన్న ప్రధానమంత్రి కూడా పక్కనే కూర్చోబెట్టుకోవడం వెనుక ఆంతర్యమేముంది? ఇలా నిందితుడు తండ్రిని అంత పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ప్రధానమంత్రి గారు పోయిందంటే ఇక మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో ప్రజలే ఆలోచించుకోవాలి. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బాధితురాల తరపున గట్టి పోరాటం చేస్తాం. బాధితురాల పక్షాన మేము అందరం ఉంటాం. డెఫినెట్గా ఆ బండి సంజయ్ కుమారునికి శిక్ష పడేదాకా కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం. దాదాపు కేసు పెట్టి 3 రోజులైనా కానీ సిపి సజ్జనార్ కావచ్చు, డీజీపీ సిబి ఆనంద్ కావచ్చు, ఉమెన్ కమిషన్ కావచ్చు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటిదాకా చెప్పింది మా సోదరి. అంటే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కుమ్ముక్కైనాయి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బండి సంజయ్ ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఈ కేసును మొత్తానికి తుంగలో తొక్కాలి, దీన్ని కనుమరుగు చేయాలని అనుకున్నారు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు మా ఉమెన్ సెల్ నుంచి, అంటే బీఆర్ఎస్ మహిళా విభాగం నుంచి అమ్మాయి న్యాయం కోసమే అలా కొట్లాడుతున్నాం. అక్కడ న్యాయాన్ని కాపాడేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి బండి సంజయ్ సొంతంగా తన కుమారుణ్ణి అరెస్ట్ చేయించి పోక్సో చట్టం ప్రకారం చట్టానికి, న్యాయానికి ఆయన బద్దుడై ఉండాలి. కానీ ఆయనే తన కుమారుణ్ణి ఇవాళ బచావో పేరు మీద బచావో చేసే పరిస్థితులలో ఉన్నాడు. ఇది సామాన్యుడు గమనిస్తున్నాడు. ఎందుకంటే నేను చాలా మంచివాడిని, నా కుటుంబం మంచిది అని ఎప్పుడు చెప్పుకున్నటువంటి బండి సంజయ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఆరోపణ నిజమైనప్పుడు పోక్సో చట్టం పెట్టి కూడా 3 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ఇది తీసుకోకపోవడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. యావత్ మహిళా లోకం దీన్ని ఖండించాలి. ఇవాళ మహిళలు అర్ధరాత్రి బయటికి వస్తే స్వతంత్రం వచ్చింది అనేటువంటి ఎప్పటి నుంచో గాంధీజీ చెప్పిండు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా మహిళలకు ఇంకా స్వతంత్రం రాలేదు. మైనర్ బాలిక
బాలిక మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను కూడా పట్టించుకున్నటువంటి ఇది ఉంది. ఇక్కడ కమిషన్ దగ్గరకు వచ్చి మేము ఇక్కడ వీళ్ళకి ఇస్తే కూడా మా పరిధిలో ఇక్కడ చైర్మన్ లేదు, మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్పేసి మాటలు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. బాలికకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు మేము చేస్తాం.